హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండాలి అని కోరుకుంటూ నేను మీ నవీన్ కోరుకుంటా. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ది ఆల్ న్యూ అటానమస్ టెక్నాలజీతో ఇండియాలో రిలీజ్ అయిన ఫస్ట్ ఏఐ ఇన్సర్టెడ్ కార్ ఎంజీ యాస్టర్. ఈ వెహికల్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే వచ్చేసి సెలాస్టియన్ గ్రిల్. ఇది వచ్చేసి సన్ రైజెస్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి, సెలాస్టియన్ అంటే ఖగోళం అంటారు మన తెలుగులో వచ్చేసి, సోషల్లో మరి గట్టిగా చెప్పాలి అంటే, బట్ సన్ రైజ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనిపించింది. అది నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఈ ఎంజీ లోగన్ కూడా మనం మొత్తం సెటప్ మాత్రం తీయాలి. ఇది మొత్తం నాన్ రిమూవబుల్ అనమాట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ రేడార్ సెటప్. ఇక్కడ ఉన్నది నార్మల్ ప్లాస్టిక్, ఇది వచ్చి రేడార్ సెటప్ అనమాట కంప్లీట్గా. అండ్ ఇక్కడ బాగా నన్ను అట్రాక్ట్ చేసిన విషయం అయితే మాత్రం సెలాస్టియన్ గ్రిల్. ఎక్కడి నుంచి ఎంత సైడ్ నుంచి చూసినా కూడా చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ గ్రిల్ మనకు వెహికల్స్ అన్నింటిలో వచ్చే కన్నా కంప్లీట్ వెంటిలేషన్ యాజ్ వెల్ లుక్ వైజ్ కాకుండా రెండు. అండ్ ఇక్కడ మేజర్గా ఇంకొకటి చెప్పాల్సింది, 360 డిగ్రీ కెమెరా, 360 డిగ్రీ వ్యూ ఉన్న కార్. సో అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి. టోటల్గా 5 కెమెరాస్ మనం చూడొచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ కానీ మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనల్ని అసిస్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మేజర్గా వచ్చేసరికి ప్రొజెక్టర్ ల్యాంప్ సెటప్ చూస్తే ఇక్కడ ఏంటి లో బీమ్ హై బీమ్ లేకుండా ఒక్కటే ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది. దాంట్లో కూడా మనకి ఏ స్విచ్చెస్ లేవు, అది కంప్లీట్గా ఆటోమేటిక్ అనమాట. సో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ ట్రాఫిక్ని బట్టి, ఆపోజిట్ని బట్టి బ్లైండ్ స్పాట్స్ ఇవేం క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా ఆఫ్ అండ్ ఆన్ అయిపోతుంది. లైక్ హై బీమ్ లో బీమ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి డే టైమ్ డిఆర్ఎల్. ఇక్కడ స్లీక్ ఇండికేటర్ డిజైన్ అనమాట, కంప్లీట్గా ఎల్ఈడి. ఇది వచ్చేసి కంప్లీట్ 9 క్రిస్టల్స్ ఇచ్చేసారు. సో లైటింగ్ క్రిస్టల్స్ మీద పడినప్పుడు అవి ఇచ్చే ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కింద, బట్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి హెలోజన్ అనమాట. ఫాగ్ ల్యాంప్స్ హెలోజన్ అండ్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ తోటి ఇది అంతా సూపర్గా ఇచ్చారు. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి లైటింగ్ సెటప్ గురించి చూసుకుంటే కంప్లీట్గా ఇలా వచ్చేస్తే చూడండి, సేమ్ లైటింగ్ సెటప్ మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ కార్లో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది అంటే చాలా ఇన్ సెగ్మెంట్లో సిగ్మెంట్లో ఫస్ట్గా ఇచ్చిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టైర్ ప్రొఫైల్కి వచ్చేసరికి, సో టైర్స్ వచ్చేసరికి చూడండి, ఇది బెస్ట్ అనమాట. 215/55 R17 ఎల్లాయ్ వీల్స్. అండ్ ఎల్లాయ్ వీల్స్ వచ్చేసి డ్యూయల్ టర్న్, కంప్లీట్గా డ్యూయల్ టర్న్. అండ్ డిస్క్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో స్పెషల్ అట్రాక్షన్. అండ్ అలానే దీంట్లో స్పెషల్గా వచ్చేసి ఏంటంటే మనకి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ రెండు చూపిస్తాను. బ్యాక్ వచ్చినప్పుడు క్లియర్గా మొత్తం డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ వచ్చేసి డైనమిక్స్ పరంగా వచ్చేసరికి కాన్స్టెంట్గా బ్రిడ్ డైనమిక్ తోటి చాలా కాన్స్టెంట్గా కంఫర్టబుల్ డ్రైవింగ్ అంతా చేయొచ్చు అనేసి మనల్ని బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ అనిపించుకోవడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారని నాకైతే అనిపించింది. మరి ఏ రకంగా ప్రైజెస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రైజెస్ రిలీజ్ అయ్యాక చూద్దాం. అండ్ ఇది వచ్చేసి వైపర్ సెటప్. సో బట్ ఇక్కడ ఏంటంటే బాడీ టచ్ అవుతున్నాయి. సో కంప్లీట్గా ఓపెన్ చేసుకోలేము, జాగ్రత్తగా క్లీన్ చేసుకునేటప్పుడు. సో టాప్ వ్యూ వచ్చేసి పానరామిక్ సన్ రూఫ్ అండ్ రూఫ్ రైల్స్, యాక్టివ్ రైల్స్ ఉంటుంది. సో చక్కగా వాటిని పడుకోవచ్చు, గట్టిగా పట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ మిర్రర్స్. సో ఇక్కడ ఇది బ్లాక్ కలర్ కాబట్టి చూపిస్తుంది, గ్లాసీ బ్లాక్ మిర్రర్స్ వచ్చాయి అనుకోకండి. ప్రతి దగ్గర 5 కలర్స్ మనకి ఇందులో వస్తాయి. 5 కలర్స్కి కూడా మిర్రర్స్ వచ్చేసి ఓవర్ వేమ్స్ కంప్లీట్ ఫిక్స్డ్ అనమాట. ఇదే బ్లాకీ గ్లాస్ ఫినిషింగ్ తోటే వస్తాయి. వాటితో పాటు హాలోజన్ ఇండికేటర్స్. ఇక్కడ ఫస్ట్ మన ఫ్రంట్ వచ్చేసరికి ఇండికేటర్స్ వచ్చి ఎల్ఈడి ఇండికేటర్స్, ఇక్కడ వచ్చేసరికి హాలోజన్ ఇండికేటర్స్ అనమాట. చాలా చక్కగా ఉన్నాయి. అండ్ అట్లనే 2 సైడ్స్ కూడా ఈ క్రోమ్ ఫినిషింగ్ తోటి అండర్లైన్ చాలా బాగుంది. అండ్ బీ పిల్లర్ వచ్చేసేసరికి మ్యాటీ ఫినిషింగ్ తోటి మంచిగా బ్లాక్ కలర్ చాలా బాగుంది. అండ్ 2 సైడ్స్ కూడా డోర్ హ్యాండిల్స్లో మనకి థంబ్నెయిల్ అసిస్టెంట్, పవర్ అసిస్టెడ్ అనమాట. సో ఆటోమేటిక్ మనం కీని యూజ్ చేయకుండా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతి వెహికల్లో కామన్గా మనం మేజర్గా చూడగలిగే ఏంటంటే ఈ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా హైలైట్ లుక్ ఇచ్చేది. గ్లాసీ బ్లాక్తోనే మిర్రర్స్ వస్తాయి. సరే మనకి బాడీ కలర్ దగ్గర రావు. అండ్ ఇది బ్యాక్ ప్రొఫైల్కి చేస్తున్నాం. సైడ్ ప్రొఫైల్లో బ్యాక్ టైర్ ప్రొఫైల్ చూసేసరికి సేమ్ 17 ఇంచెస్ ఎలాయ్ వీల్స్తోనే వస్తుంది. చాలా బాగుంది అనమాట. సో టైర్ ప్రొఫైల్ అయితే మాత్రం చాలా సాటిస్ఫైడ్గా ఇచ్చాడు ఈ సెగ్మెంట్లో. అండ్ ఈ సెగ్మెంట్లో ఇదే లాంగెస్ట్ కార్ అని కూడా చెప్పొచ్చు. బట్ వీల్ బేస్ కంపేర్ చేస్తే మాత్రం కుషాక్ కంటే కొంచెం తక్కువ. బట్ కానీ సీటింగ్ కంఫర్ట్లో అయితే మాత్రం కూర్చున్నప్పుడు కొంచెం బెటర్గానే అనిపించింది. అండ్ వెనక వచ్చేసరికి రియర్ ఇవి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇదంతా రిఫ్లెక్టర్స్. అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్ సెటప్ చాలా క్రిస్టల్గా చాలా మంచిగా ఇచ్చున్నారు. అండ్ బ్యాక్లో బోల్డ్గా మనకి ఎంజీ యాస్టర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఏడిఏఎస్ అనేది వచ్చేసి ఆటోమేటిక్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టము. ఇది వచ్చేసి జెడ్ఎస్లో ఇది పెట్రోల్ వేరియంట్ వర్షన్స్ అనమాట. జెడ్ఎస్ అంటే మనకి ఇంతకుముందు వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ లాంచ్ చేశారు. అది వచ్చేసి ఎలక్ట్రానిక్ వెహికల్. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనకి పెట్రోల్ వెహికల్ అనమాట. పెట్రోల్ ఇంజిన్స్ 2 వేరియంట్స్ వస్తాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రియర్ వైపర్ అండ్ రియర్ డీఫాగర్ అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇక్కడ ఉంది. అండ్ ఇది గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ తోటి రూఫ్ మౌంటెడ్ యాంటీనా. సో కంప్లీట్ బ్యాక్ ప్రొఫైల్ నేను కంప్లీట్గా చూపిస్తున్నాను. సో ఇది. అండ్ ఇక్కడ చూడండి, 2 డ్యూయల్ ఎగ్జాస్ట్ వచ్చినాయి అనుకుంటున్నారు కదా. ఇవి అయితే డ్యూయల్ ఎగ్జాస్టే కాదు, ఇవైతే ఫేక్ ఎగ్జాస్ట్. సో డ్యూయల్ ఎగ్జాస్ట్ వచ్చి
ఏం లేదు, ఒరిజినల్ ఎగ్జాస్ట్ ఒకటే ఉంది, అది కింద ఉంది. కింద నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది. యాజ్ వెల్ ఇక్కడ 3 పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చున్నారు ఇంటర్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా. సో మీకు ఇప్పటికి నేను 2 కెమెరాలు చూపించేసాను, ఫ్రంట్ అండ్ ఇక్కడ. మిగతా కెమెరాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. అండ్ ఈ డిక్కీ ఓపెన్ చేయడానికి బటన్ ఎక్కడ ఉందనుకుంటున్నారా? సో ఇది Volkswagen ఇన్స్పైర్డ్. చూడండి, డిక్కీ ఓపెన్ అయిపోయింది. వెరీ కూల్, సింపుల్ అండ్ చాలా బాగుంది. డిక్కీ స్పేస్ అయితే చాలా కన్వీనియంట్గా ఇచ్చారు. సైడ్ ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అండ్ డిక్కీ ల్యాంప్ ఇక్కడ ఉంది, మనకి చాలా మంచిగా ఉంది. అండ్ యాజ్ వెల్ స్పేర్ వీల్ సెటప్ ఎలా ఇచ్చారు అంటే ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారు. ఇది 16 ఇంచ్ వీల్ కాదనమాట, 16 ఇంచ్ నార్మల్ స్టీల్ రిమ్. సో నార్మల్గా 4 alloy వీల్స్ ప్లస్ 1 లోయర్ ప్రొఫైల్ స్టీల్ రిమ్ వచ్చేస్తుంది. సో ఇవి మనకి మిగతా అవసరమైన యాక్సెసరీస్ మేజర్గా. సో ఇది డిక్కీ స్పేస్, డీసెంట్ అండ్ కన్వీనియంట్ అని చెప్పొచ్చు. అండ్ డిక్కీ క్లోజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ హోల్డింగ్, పైన బాడీ టచ్ చేయకుండా క్లోజ్ చేసేయచ్చు. దెన్ మూవింగ్ డ్రైవర్ సైడ్ మూవ్ వస్తే మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ సెటప్ ఇక్కడ ఉంది. అండ్ సేమ్ సిమిలర్, చాలా చక్కగా ఇచ్చారండి. సైడ్ ప్రొఫైల్స్ అయితే ఏంటి అందులో నాకు బాగా నచ్చింది బ్లాక్ కలర్, స్టన్నింగ్ బ్లాక్. ఇక్కడ మా ఫ్రెండ్ గారికి కూడా ఇంకా ఇష్టం, తీసుకుంటే అక్కడ ఇదే వెహికల్ తీసుకుంటే బ్లాక్ కలరే తీసుకుంటారు. అలా టోటల్గా మనకి 5 కలర్ ఆప్షన్స్, ఆరెంజ్, వైట్, రెడ్, సిల్వర్ అండ్ బ్లాక్. బ్లాక్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. సో ఇక్కడ అంతా మనకి బ్రిడ్ డైనమిక్స్, ఎక్కడెక్కడ ఉంది బ్రిడ్ డైనమిక్స్ ఇక్కడ మెన్షన్ చేసేసారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ ఒక కెమెరా లెఫ్ట్ సైడ్ కంప్లీట్ డ్రైవర్ సైడ్కి, అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా సేమ్ పొజిషన్లో ఉంది. అండ్ అలానే ఇక్కడ మేజర్గా ఇక్కడ ఇచ్చాడు రాడార్ కెమెరా, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్కి అన్నిటికీ యూజ్ అయ్యేలా. సో ఇది అండి ఫ్రంట్ నుంచి ఒకసారి టాప్ వ్యూకి వేసుకుంటే మనం ఇది టాప్ వ్యూ అనమాట. సో అండ్ ఇప్పుడు నేను మీకు డ్రైవింగ్ సైడ్ లోపలికి వెళ్ళేసి వీడియో చూపిస్తాను. వీడియో తీసే ముందు ఒకసారి వచ్చి 2 days అవుతుంది వెహికల్ షోరూంలోకి. ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, ఏంటి వైఫై సింబల్స్ ఇవి అనుకుంటున్నాను. EFCW అంటే ఏంటి, IHC అండ్ అలానే AEB, ఇవన్నీ కొత్త ఫీచర్స్ దీనిలో ఏమేమి ఇచ్చారనేది మనం చెప్పుకుందాం. నేను డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను. సో డ్రైవర్ సైడ్ డోర్ ప్రొఫైల్కి వచ్చేసరికి మేజర్గా ఇందులో ఇంకొకటి బాగా నచ్చిన విషయం, స్టైలింగ్ కూడా మేజర్ ఫోకస్ చేశారు. స్టైలింగ్ విషయం వచ్చేసరికి అన్ని డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, అందులో మంచి స్పోర్టీ లుక్లోకి రెడ్ కలర్ ఇంటీరియర్స్తో చాలా బాగా వచ్చిందనమాట, రెడ్ కలర్ ఇంటీరియర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డ్రైవర్ సైడ్ డోర్ ప్రొఫైల్లో ఇది డోర్ లాక్, ఇది అన్లాక్ బటన్. ఇక్కడ వచ్చేసి సింపుల్ సిల్వర్ ఫినిషింగ్ తోటి చూసారా, ఫినిషింగ్ 3 ఫినిషింగ్ వచ్చేసి బ్లాక్ నార్మల్ డోర్, హార్డ్ ప్లాస్టిక్, ఇక్కడ సిల్వర్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ వచ్చేసేసరికి రెడ్ కలర్ సాఫ్ట్ లెదర్ ఫినిషింగ్ అనమాట. సో ఇంత చక్కగా ఉంది నోట్ పెట్టుకోవడానికి. అండ్ పాకెట్స్ అండ్ స్పీకర్ పొజిషన్ ఇక్కడ ఇచ్చున్నాడు. మీటర్స్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ అండ్ అక్కడ వస్తుంది. సో టోటల్గా 6 స్పీకర్ సెటప్ తోటి వస్తుంది. అండ్ డీసెంట్ సైజ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చున్నాడు. బట్ కానీ కన్వీనియంట్గా బాటిల్ రాటిల్ సౌండ్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పవర్ విండోస్, 1 టచ్ అప్ అండ్ డౌన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే వస్తుంది. ఇది వచ్చేసి విండోస్ బ్యాక్ సైడ్ కంట్రోల్ ఇవ్వడానికి లేదా అవసరం లేదు అనుకోవడానికి. ఇన్సైడ్ లుక్ చూపించేస్తే, సో ఇది ఇన్సైడ్ లుక్. నేను ఇన్సైడ్ ముందుకు వెళ్ళే లోపు ఒకసారి మీకు కీ సెటప్ చూపిస్తాను. సో మనకి ఇందులో వచ్చేవి ఇది కీ MG. సో 2 కూడా రిమోట్ కంట్రోల్ కీసే. సో లాక్, డిక్కీ ఓపెన్కి, బూట్ ఓపెన్కి అండ్ అన్లాక్, ఇవి అనమాట మేజర్ కీ సెటప్. కీ చాలా స్టైలిష్గా ఇదిగా ఉంది. MG ఆల్ ద కాంబినేషన్స్ ఆఫ్ రెడ్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నానండి. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మేజర్గా ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తున్నాను, లోపల ఏమేమి ఉన్నాయి మనకి ఎలా అనిపిస్తుంది అనేది. ఇన్సైడ్ ఇక్కడ పానరామిక్ సన్ రూఫ్. లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో లోపలికి ఎంటర్ అయ్యాను. డోర్ ఓపెన్లో ఉందని చూసింది. కొంచెం గట్టిగా వేయాలి, MG అంటే స్ట్రాంగ్ కదా, సో కొంచెం గట్టిగా వేయాలని అనిపిస్తుంది. ఇది ఇది మంచి స్టీరింగ్ సెటప్ అండి. స్టీరింగ్ సెటప్ చూసుకుంటే ఇది. సో ఇవి కంప్లీట్గా మనకి కాల్ అటెండింగ్, ఆన్సరింగ్ బటన్స్, ఇవి అన్నీ మనకి ఆడియో కంట్రోల్స్కి. ఇది వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ క్లస్టర్కి. క్లస్టర్ చూడండి ఎంతో చక్కగా. రైట్ సైడ్ మనకి ఇది RPM మీటర్, లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్ ఉంది. అండ్ మొత్తం కంట్రోల్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి. సో క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండ్స్, ఇవి అన్ని ఫీచర్స్ ఇక్కడ నుంచి వస్తాయి. MG ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు. అండ్ AC విన్స్ వచ్చేసి ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ నుంచి, Audi A3 నుంచి ఇన్స్పైర్ అయినట్లుగా అనిపించినాయి. సెంటర్లో మాత్రం నార్మల్గా ఇచ్చారు, బట్ అదే బెంచ్కి వచ్చేసరికి మనకి అన్ని చోట్ల ఇలా వచ్చేస్తాయి. అండ్
ఇందులో కంప్లీట్గా ఇది 7-inch క్లస్టర్, ఇది వచ్చేసి 10-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే. ఇందులో ప్రతిదీ ఉందన్నమాట. నావిగేషన్ అయితేనేంటి, వెదర్ టెంపరేచర్స్ అయితేనేంటి, ఏసీ కంట్రోల్, ఫ్యాన్ కంట్రోల్స్ అండ్ మ్యూజిక్కి, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే అండ్ మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం బ్యాటరీ ఇది లో అని చూపిస్తుంది. సో అందువల్ల నేను ఈ ఫీచర్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కుదిరేటట్లేదు. సో అందుకని ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది ఏఏ ఫీచర్ అనమాట. ఆ ఏఏ ఫీచర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ టైం టెస్ట్ డ్రైవ్ వెహికల్ వచ్చినప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేసుకుంటూ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం పర్ఫెక్ట్గా. సో ఇటు సైడ్ వచ్చేసి నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసేసి మనకి వైపర్ సెటప్ ఉంటాయి, ఇటు సైడ్ వచ్చేసి లైట్ సెటప్ ఉంటాయి అనమాట. లైట్ సెటప్ ఇక్కడ, అండ్ ఇవి వచ్చేసి లేన్ కంట్రోల్ సిస్టమ్ కోసము ఇది, అండ్ ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అనమాట. సో బటన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఎంజీ మొత్తం 49 సేఫ్టీ ఫీచర్స్తో లోడ్ అయి ఉంది కాబట్టి అవన్నీ మనం చెక్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. బాగా దీనికి మనం రోజు హ్యాబిచువల్గా డ్రైవింగ్కి అలవాటు అయిపోతే మాత్రం యాస్టర్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇది వచ్చేసి 10.1 చాలా మంచి డిస్ప్లే అనిపించింది. బట్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటే ఇంకొంచెం హైట్గా ఉన్నట్లయితే ఇంకొంచెం బెటర్గా ఉందనిపించింది. దీనిలో ఉన్న ఫీచర్స్ మొత్తం 80 ఇంటర్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను టెస్ట్ డ్రైవ్ వెహికల్ తీసుకున్నప్పుడు టోటల్గా ఆన్ రోడ్ మొత్తం మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంజిన్ స్టాప్ బటన్ పొజిషన్ వచ్చింది. ఇక్కడ ఏసీ విండ్స్, విజార్డ్, ఇది మొత్తం మనం ఎటు నుంచి పిలిస్తే అటు నుంచి పని చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి గ్లో బాక్స్, బట్ కూల్డ్ గ్లో బాక్స్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 2 USB పోర్ట్స్ అండ్ 1 పవర్ అవుట్లెట్, ఇది 12V పవర్ అవుట్లెట్ ఒకటి ఉంది ఇక్కడ. అండ్ యాజ్ వెల్ ఇప్పుడు మనం ఉన్నది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్, అందులో 6 ఆటోమేటిక్ స్పీడ్ వస్తాయి అనమాట. 6 ఆటోమేటిక్ స్పీడ్. ఇక్కడ వచ్చేసి దీనికి గేర్ రాడ్ ముందు ఇక్కడ చూడండి, ఇది ఈ సెగ్మెంట్లోనే ఫస్ట్ ఫీచర్ అనమాట. మనకి ఎప్పుడు హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ హిల్ డౌన్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉందన్నమాట. యాజ్ వెల్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రాక్షన్ ఆఫ్ ఆన్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 360 degrees కెమెరా కోసం ఇచ్చారనమాట. సో ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సెటప్. అండ్ ఇక్కడ ఫ్లోలో మీరు హ్యాండ్ బ్రేక్ ఉండాలి కదా, హ్యాండ్ బ్రేక్ లెవర్ ఎక్కడికి పోయింది అనుకుంటున్నారా, హ్యాండ్ బ్రేక్ లెవర్ ఇక్కడ లేదు. సో ఇది కూడా పవర్ అనమాట, పవర్ హ్యాండ్ బ్రేక్, ఇది ఆటోమేటిక్గా. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కో డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ఇక్కడ వస్తుంది, బట్ లైట్ అయితే ఏం లేదు, స్లైడ్ ఓపెన్ అనమాట, స్లైడ్ క్లోజ్. అండ్ అలానే ఇటు సైడ్కి వస్తే డ్రైవర్ సైడ్ కూడా ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ కూడా లైట్ ఏం లేదు, సైడ్ ఓపెన్ అండ్ సైడ్ క్లోజ్ అనమాట. సో ఇవి మొత్తం ఇక్కడ ఉన్న సెటప్స్ వచ్చేసి మనకి లైటింగ్ సెటప్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇది ల్యాంప్స్ ఆన్ చేసుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి పానోరామిక్ సన్ రూఫ్ యూస్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి మనం వాడతాము. సో అవన్నీ మనకి కొంచెం మచ్చగా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఎంజీ షోరూంలో. అతను వచ్చినాక మనం ఒకసారి మాట్లాడదాం. ఇది వచ్చేసి డాష్ క్యామ్ కోసం ఇచ్చినట్లుగా ఉన్నారు. సో టోటల్గా మనకి ఇక్కడ 5 USB అవుట్పుట్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, అండ్ మిగతా 2 బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఆ బ్యాక్ సైడ్ ప్రొఫైల్లోకి ఎంటర్ అయినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూసి నేను చెప్తాను చక్కగా. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఇది చూడండి, కో డ్రైవర్ సీటింగ్ సెటప్ అండ్ విండో సెటప్. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ కాదు, సో ఫిక్స్డ్ అనమాట సీట్ బెల్ట్స్ పొజిషన్. ఇది కూడా స్లో క్లోజర్ కాదు, ఆటోమేటిక్గా స్పీడ్ క్లోజింగ్. బట్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఫినిషింగ్ చాలా రాయల్గా రిచ్గా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో మనకి ఆటోమేటిక్ లేదు, ఇక్కడ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ IVRM ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. సో IRVM ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. ఇది టోటల్గా మనకి వ్యూ అనమాట. సో బ్లైండ్ స్పాట్ అనేది లేదు, చాలా క్లియర్ వ్యూ ఉంది, మనకి చాలా చక్కగా అనిపిస్తుంది సీటింగ్ పొజిషన్ కానీ. అండ్ అలానే ఇక్కడ సీట్ గురించి కూడా మనం చెప్పుకోవాలి, అది నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ట్విట్టర్ పొజిషన్ ఉంది చూడండి. అలానే ఇక్కడ సీట్ పొజిషన్ వచ్చేసి ఆటోమేటిక్ పవర్ అడ్జస్టబుల్ 6 స్పీడ్ అనమాట. సో క్లోజ్ చేస్తున్నాం, ఫోల్డ్ చేసుకోవడానికి, ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ అలానే ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్, రిక్లైనింగ్కి. సో ఇది ఇది ఇలా హైట్, ఇది డౌన్. టోటల్గా 6 వే వచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. సో కంప్లీట్గా ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ డోర్ వేయడానికి గట్టిగా గుర్తుపెట్టుకోండి, చాలా గట్టిగా ఉంటే స్ట్రాంగ్గా వేయాలి. అండ్ ఇది ఇప్పుడు మనం రియర్ డోర్ ప్రొఫైల్కి చూస్తే సింపుల్గా పవర్ విండో గురించి ఒకటి, పవర్ విండో. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్ తోటి. సో డోర్ ప్రొఫైల్స్ అయితే ఏంటి, స్ట్రాంగ్నెస్ అయితే ఏంటి, ఫీచరింగ్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. అండ్ స్పీకర్స్ వచ్చేసి ఎంజీ స్పీకర్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు నేను లోపల ఎంటర్ అయిపోయినాను. సో కంప్లీట్గా స్కై పానోరామిక్ కంప్లీట్ 90% క్లోజ్ అయ్యి ఓపెన్ చేస్తుంది అనేసి కంపెనీ క్లెయిమ్ చేసింది. మనం అది ఎంతవరకు అనేది టెస్ట్ డ్రైవ్ వెహికల్లో మొత్తం చూద్దాం. సో ఇది అయితే
సో నేను వెనక కూర్చున్నాను, డ్రైవింగ్ పొజిషన్ నా సీట్కి అడ్జస్టబుల్గా ఉంది. సో ఇది సూపర్గా అని చెప్పను, బట్ నాకైతే కన్వీనియంట్గా ఉంది. బట్ కొంచెం లెంత్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి. సో నాకైతే సూపర్ అనేమి అనిపించలేదు, పర్వాలేదు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా ఓకే. నాకు అండర్ థై సపోర్ట్ వచ్చేసి పుషాట్లో కొంచెం బెటర్గా అనిపించిందండి ఎస్ కమింగ్ టు బట్ ఇక్కడ వచ్చేసి సో హైట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో చక్కగా ఉంది, ఇది మాత్రం మంచి విషయం. హైట్ మాత్రం చాలా రీచ్గా ఉంది. సో 600. ఇంకొకటి ఏంటంటే 3 అడ్జస్టబుల్ అనమాట. సో అడ్జస్టబుల్ వచ్చాయి కాబట్టి అసలు ప్రాబ్లం లేదు. బట్ మిడిల్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ అందువల్ల మిడిల్లో కూర్చోలేరు అని చెప్తాను. సో 5 persons కన్నా 4 persons మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బట్ సీటింగ్ పొజిషన్ మాత్రం చాలా చక్కగా ఉంది. అలానే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ డాష్బోర్డ్ వ్యూ కంప్లీట్గా, ఈ డాష్బోర్డ్ వ్యూ ఒకసారి మీరు మొత్తం చూడండి, ఏ విధంగా మీకు అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో అందరికీ చెప్పేసి ఎంకరేజ్ చేయండి బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 60/40 ఫోల్డబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి. సో సెంటర్ వెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, బాగుంది. అండ్ ఇది క్లోజింగ్. సో నాకు మేజర్గా ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసిన విషయం అంటే ఇంటీరియర్ అండ్ సీటింగ్ సెటప్. ఇక్కడ లెగ్ రూమ్ కొంచెం తక్కువ అనిపించినా కానీ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ అండ్ ఇవైతే స్పోర్టీ లుక్ తోటి, స్పోర్టీ ఫీలింగ్ తోటి చాలా చక్కగా ఉన్నాయండి. సో ఇది బ్యాక్ సైడ్ ప్రొఫైల్ ఒకసారి ఇలా కనిపించేస్తుంది. డోర్ నార్మల్గా వేస్తే మాత్రం పడదు, కొంచెం గట్టిగానే వేయాలి. అండ్ కంప్లీట్గా ఇది సైడ్ ప్రొఫైల్, బ్యాగ్ మంచిగా, ఇది హార్డ్ ప్లాస్టిక్ అని కూడా లుక్ సూపర్ గ్రేట్ అని చెప్పను, బట్ చాలా బాగా అనిపిస్తుంది అనేది చెప్తాను మ్యాటీ ఫినిషింగ్ తోటి. సో అండ్ ఇక్కడ అలానే ఇక్కడ కూడా క్లాడింగ్ ఇచ్చింది. ఆఫ్ రోడ్కి మనం తీసుకెళ్ళడానికి కూడా అసలు ఏమాత్రం భయపడకుండా తీసుకెళ్ళిపోవచ్చు, అంత చక్కగా ఉంది. సో ఇది టోటల్గా మన వెహికల్ గురించి సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒక ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి 1.3 టర్బో పెట్రోల్ ఇంజిన్, అది ఓన్లీ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో మాత్రమే వస్తుంది. అండ్ అదే అది ఇంజిన్ పవర్స్ వచ్చేసి 140 PS పవర్ డెలివర్ చేస్తుంది అండ్ 220 Nm టార్క్ డెలివర్ చేస్తూ వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అది వచ్చేసి 110 పవర్ని డెలివర్ చేస్తుంది అండ్ 140 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. అండ్ అలానే ఇది మైలేజ్ ఇంకా ఏమీ అఫీషియల్గా రిలీజ్ అయితే అవ్వలేదు. బట్ మాన్యువల్ కావాలి అంటే మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే ఉంది. అందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. బట్ దానిలో కూడా ఆటోమేటిక్ వచ్చేసరికి CVT అనమాట, 6 స్పీడ్ CVT మనకి వచ్చేస్తుంది. సో ఒక క్విక్ వాక్ అరౌండ్ వీడియో చూడండి. బ్యాక్ ప్రొఫైల్ అయితేనేంటి మనకి ఎంతో చక్కగా ఉంది అని అయితే అనిపిస్తుంది. సైడ్ నుంచి అంతా కూడా మనకి ఒక మంచి రాయల్ లుక్ అనిపించింది. ఈ సెగ్మెంట్లో ఉన్న కార్లో లుక్ వైజ్ అయితే మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది అయితే యాస్టర్ అండి. చాలా రిచ్ కార్, మనం చాలా బాగా అనిపిస్తుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టినట్టుగా కాకుండా లైక్ 30-40 lakhs వెహికల్ కనుక మనకు చూస్తే వచ్చే డీసెంట్ లుక్ కానీ కన్వీనియన్స్ కానీ దీనిలో కూడా నాకు అలానే వచ్చినట్లు అనిపించింది. లుక్ వైజ్గా మాత్రం నాకు దీని కాంపిటేటర్స్లో టైగూన్ తోటి, కుషాక్ తోటి, క్రెటా, సెల్టోస్తో కంపేర్ చేస్తే ఇంతకుముందు వరకు లుక్స్ పరంగా నాకు సెల్టోస్ మంచిగా అనిపించేది. బట్ ఇది వచ్చిన తర్వాత నాకు యాస్టర్ చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో దీనిలో నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ టెస్ట్ డ్రైవ్ తీసుకునే రోజున మాత్రం మనం లోపల ఉన్న ప్రతి ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. రియల్ కార్ రివ్యూ తెలుగు.